కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడిని ఆదోని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆదోని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గెస్ట్ హౌస్ బయట ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి డౌన్ అంటూ నినాదాలు చేశారు. దమ్ముంటే బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేసి గెలవాలంటూ నిరసన చేశారు టీడీపీ నాయకులు. అని అంటున్నారన్నమాట. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడిని ఆదోని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆదోని నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూడా తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆదోని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడికి కర్నూలులో చేదు అనుభవం ఎదురైంది. ఇటు పత్తికొండ పర్యటన ముగించుకుని కర్నూలు గెస్ట్ హౌస్ కు వచ్చినటువంటి నిమ్మల రామానాయుడికి ఆదోనికి చెందినటువంటి మీనాక్షి నాయుడు, అలాగే టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడు, అలాగే అతని అనుచరులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. ఆయనకు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కూటమిలో ఉంటూ కూడా కూటమి నేతలకు ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు ఎలాంటి సహకారం అందించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ గతంలో పర్యటించిన నేపథ్యంలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి ఈ అంశాన్ని టీడీపీ నేతలు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఆ అంశంలో ఇటు జిల్లాకు చెందినటువంటి మంత్రి భరత్ కూడా కలగజేసుకుని అధినేత సూచనలతోటి ఆదోనిలో టీడీపీ బీజేపీ మధ్యన సయోధ్య కుదిర్చిన నేపథ్యం ఉండింది. అయితే ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎమ్మెల్యే తన తీరు మార్చుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నాడు, ఎక్కడ సహకరించట్లేదు, పూర్తి స్థాయిలో కూడా ఏకపక్షంగా తన నిర్ణయాలు చేసుకుంటూ పూర్తిగా కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడంటూ టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అతని అనుచరులు పెద్ద ఎత్తున స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద చేరుకొని నిమ్మల రామానాయుడిని అడ్డుకొని తమ ఆవేదనను ఆందోళనను వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ పరిస్థితి మానకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఈ నియోజకవర్గంలో అంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. ఒకనొక సమయంలో అసలు బీజేపీ ఎమ్మెల్యే గెలవడానికి టీడీపీ చేసిన త్యాగమే కారణం. అసలు ఈ బీజేపీ ఎమ్మెల్యే తనను తాను ఒక నియంతగా అనుకుంటూ వ్యవహరిస్తున్నాడు. ఆయన వ్యవహార శైలి పూర్తి స్థాయిలో కూడా ఆమోదయోగ్యంగా లేదు. దమ్ముంటే బీజేపీ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి అదే సీటు నుంచి గెలవాలి అని చెప్పి కూడా నిమ్మల రామానాయుడికి టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేసిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అవాక్కైనటువంటి నిమ్మల రామానాయుడు వ్యవహారాన్ని చర్చించి ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకున్నాం, ఎవరు ఆవేశపడకండి, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలకు దిగకండి అంటూ కూడా ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా టీడీపీ నేతల వరకు కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదు. ఆ నేపథ్యంలోనే పూర్తిగా ఇటు టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తిక్కారెడ్డి కూడా అక్కడే ఉండటంతో ఆ అంశాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లి అంశాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ఇటు మంత్రులు అటు ముఖ్య నాయకులందరూ కూడా కర్నూలులోనే ఉన్న నేపథ్యంలో మొత్తం విషయాన్ని కూడా అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అటు బీజేపీ అధిష్టానం దృష్టికి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత మొత్తం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆవేశపడటం వల్ల వచ్చే లాభం లేదు. మనం చర్చించుకోవడానికే ఈ అంశాల మీద వచ్చాం కాబట్టి అందరూ కూడా కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో ఇటు ముఖ్య నాయకులతో కూడా మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ వచ్చి మీ సమస్యలు తెలియజేయండి. ఇలా గొడవ చేయడం వల్ల అధికార పార్టీలోనే ఒక వ్యతిరేక భావన వస్తుంది, అది ప్రభుత్వానికి ఇటు పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పి నిమ్మల రామానాయుడుతో పాటు ఇటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో ఒకంత శాంతించిన టీడీపీ నాయకులు మీటింగ్ లోకి వెళ్ళడం జరిగింది. అయితే పూర్తిగా కూడా గత కొంతకాలంగా ఈ ఆదోని ఎమ్మెల్యే వ్యవహార శైలి
పూర్తిగా వివాదాస్పదంగా ఉంటుంది. ఎక్కడ కూడా కూటమి నేతలతో సర్దుకుపోయే వ్యవహారం అన్నది కనపడే నేపథ్యంలోనే ఇంతటి రాద్ధాంతానికి తెరతీసింది అన్న అంశం ఇటు జిల్లా టీడీపీ నేతలతో పాటు ఇటు మంత్రి టీజీ భరత్ కానీ ఇటు నిమ్మల రామానాయుడు కూడా అనుకుంటున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే గతంలో ఎంత సర్ది చెప్పి అంశాన్ని ఎక్కడ గొడవలు లేకుండా చేయాలని చూసినప్పటికీ కూడా స్థానికంగా కూడా ఈ యొక్క వ్యతిరేకత అన్నది బీజేపీ ఎమ్మెల్యే మీద రావటం అన్నది మనం గమనించాల్సిన అంశం. మనం ఇందాక కూడా మనం బ్రేక్ చేసాం ఒక అంశం. ఆదోనిలో టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు కూడా శృతిమించిపోయాయనేది కూడా మనం ఐ న్యూస్ బ్రేక్ చేయడం జరిగింది. ఈ అంశంలోనే ఇటు టీడీపీ నేతలు కూడా ఇదే ఎమ్మెల్యే మీద పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని పూర్తిగా ఆందోళన బాట పట్టిన పరిస్థితులు చూడాలి. రానున్న రోజుల్లో ఇక్కడ ఆదోని రాజకీయం ఎలా మారుతుందన్నది మాత్రం ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.